నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తుందా? ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయా? ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయి అనుచరులను తయారు చేస్తున్నారా? వీరి గ్రూపుల వలన సామాన్య కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు నలిగిపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మిర్యాలగూడ కాంగ్రెస్ తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయట. ఇటు రాష్ట్రానికే పెద్దన పాత్ర వహిస్తున్న జానారెడ్డి, ఆయన అనుచరగణం ఇక్కడ గణనీయంగా ఉండటం ఇప్పుడు ఇక్కడ గ్రూపు తగాదాలకు కేంద్ర బిందువుగా మారిందనే చర్చ నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో వాచ్ ది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లోలం, అనేక గ్రూపులకు, వర్గాలకు కేంద్ర బిందువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టున్న ప్రాంతం, బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రమైనటువంటి గ్రూపు తగాదాలతో అట్టుడుకుతుంది. 3 గ్రూపులుగా విడిపోయి తీవ్రమైనటువంటి విభేదాలకు కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కైనటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఒక గ్రూపు, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ అయినటువంటి మాజీ డిసిసి అధ్యక్షుడిగా కొనసాగి ఇక్కడ పట్టున్నటువంటి గిరిజన నేత శంకర్ నాయక్ ఒకవైపు, అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో బలమైనటువంటి సామాజిక వర్గం, ఓటు బ్యాంకును తారుమారు చేయగల శక్తి ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే వారి గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ అట్టుడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే అభిప్రాయము బలంగా వినిపిస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎవరి గ్రూపుని వారు ప్రోత్సహిస్తూ వర్గాలను పెంచి పోషిస్తున్నారనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పెద్దగా సంబంధం లేని ఆయన సేవా మార్గాన్ని ఎంచుకొని కాంగ్రెస్ పై టికెట్ పొంది సాధించి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే తీవ్రమైనటువంటి విమర్శలు ఆయనపై ఉన్నాయి. శంకర్ నాయక్ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి కాగా, తిరునగర్ భార్గవ్ మంచి పట్టున్నటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి ఆయన టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం తెచ్చుకున్న సమయం నుండి కూడా వర్గ భేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆయన చేరికను సైతం బత్తుల లక్ష్మారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆనాటి నుండి ఈ వర్గ పోరు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. భార్గవ్కు చెందినటువంటి భార్గవ్ ఒక బలమైనటువంటి వర్గాన్ని చీల్చుకొని బీఆర్ఎస్ నుంచి దాదాపు 12 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసినటువంటి పరిస్థితిలో కూడా ఆయనని అడ్డుకోవడం, ఆయన చేరికను దాదాపు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఏర్పడి అప్పుడు సంచలనాత్మకంగా మారినటువంటి అంశము మరవలేనిదే. ఆనాటి నుండి కొనసాగుతున్నటువంటి ఆయనపై అనేకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, ముఖ్యంగా బత్తుల లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి వారే ఆరోపణలు బహిరంగంగా చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వర్గాల మధ్య పోరు పోయింది. ఇక ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దన్నగా చెప్పబడుతున్నటువంటి జానారెడ్డి వర్గీయుడైనటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇక్కడ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కావడం, ఇక్కడ ఓటు బ్యాంకు, గిరిజన ఓటు బ్యాంకు, బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉండడం, ఇక గెలుపోవడంలో ప్రభావితం చేయగలిగినటువంటి శక్తియుక్తులు కూడా ఆ గిరిజన
వారికి ఉండడం, ఆ నేతగా ఉన్నటువంటి శంకర్ నాయక్ కూడా బలమైనటువంటి వర్గం ఇక్కడ ఉండడం, ఆయనకు జానారెడ్డి ఆశీస్సులు ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి బత్తుల లక్ష్మారెడ్డిపై వ్యతిరేకత ఉన్న వారంతా కూడా ఆయన వర్గంలో చేరినటువంటి పరిస్థితి. అదేకాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువగా ఆయన వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి వస్తుండడంతో ఇప్పుడు వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే బిఎల్ఆర్ బ్రదర్స్ గానే ఎక్కువ వెళ్తా ఉన్నారు. బిఎల్ఆర్ బ్రదర్స్కే అన్ని ప్రోత్సాహకాలు కానీ, పార్టీ నుండి వస్తున్నటువంటి నిధుల కాంట్రాక్టర్స్ కానీ అన్నీ కూడా వారికే ఎక్కువగా ఇస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే బహిరంగంగానే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే బిఎల్ఆర్ బ్రదర్స్ అనే ట్యాగ్ తోటే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీనా కాదా అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గ నాయకులే వినిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. దీంతో వీరి మూడు వర్గాలు మిర్యాలగూడెంలో తీవ్రమైనటువంటి రాజకీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక ఈ రెండు గ్రూపులకు కూడా జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. కేవలం బత్తుల లక్ష్మారెడ్డి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసమే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇచ్చారనే ఒక చర్చ కూడా మరోవైపు జరుగుతున్నటువంటి పరిస్థితులు మిర్యాలగూడెంలో చోటు చేసుకుంటడం ఇప్పుడు ఈ వర్గ విభేదాలకు ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. భారీ మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇందాక చెప్పుకున్నట్టే బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి ప్రాంతం కావడం, ఈ వర్గ భేదాలతో తీవ్రమైనటువంటి ప్రజలకి వీరు దూరం అవుతున్నటువంటి పరిస్థితి అయితే యథార్థంగా కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఇక మరి వీరు ఎప్పటికైనా మరి ఒక వర్గంగా అవుతారంటే ఆ పరిస్థితి లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ మధ్య కాలంలోనే మిర్యాలగూడ పట్టణంలో సంబంధించినటువంటి మున్సిపల్లో జరిగినటువంటి భారీ అవినీతి, చెట్లు నాటకుండానే నిధులను డ్రా చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ బహిరంగంగా ప్రకటించడం, అది కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క ప్రమేయం ఉండడం వల్లనే భార్గవ్ దీన్ని బహిర్గతం చేశారనే చర్చ కూడా మరోవైపు జరగడం, అది ఎవరు ఏది చేసినా అది అధికారులు చేసినటువంటి అవినీతి, దాన్ని అందరూ కూడా కలిసి ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఎవరు కూడా మాట్లాడకపోవడం ఇందుకు ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. భారీ అవినీతి జరిగినటువంటి దాన్ని ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ఉన్నటువంటి వారు బహిరంగంగా వ్యతిరేకించి వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ అటువంటి పరిస్థితి కూడా లేకపోవడం ఈ వర్గ విభేదాలు ఏ విధంగా ఉన్నాయనేది బహిర్గతం అవుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రతిపక్షాల కంటే వీరే ఆరోపణలు చేసుకుంటున్నటువంటి తీరు బహిరంగంగానే చర్చ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆధిపత్య పోరు మరి ఎంతకాలం కొనసాగుతుంది. ఇంకా రాజకీయాలకు పెద్దగా అనుభవం లేనటువంటి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీరి మధ్యన ఎక్కడ కూడా పుసుకే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సీనియర్ నాయకుడు అయినటువంటి శంకర్ నాయక్ ఇటు సుదీర్ఘకాలము పదవిలో ఉంటూ పరిపాలన అనుభవం కలిగినటువంటి భార్గవ్ మరోవైపు ఉండడం, ఇవన్నీ కూడా వర్గ విభేదాలకు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడెంలో పట్టు కోసం అందరూ ఆరాటపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం అనేక అంశాలను కూడా ఆయన సాల్వ్ చేయలేకపోతున్నారనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ నేతల్లో వస్తున్నది. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీని కూడా ఇప్పటివరకు వేయలేకపోయారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వారికి ఇవ్వడానికి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవడం, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ విభేదాలకు, ఈ ఆధిపత్య పోరుకు ప్రధానమైనటువంటి కారణాలు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దాదాపు మార్కెట్ సంబంధించినటువంటి అంశము ఇప్పటికి 16 నెలలు అయినప్పటికీ వేయకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లు అయినా ఇక్కడ మాత్రం ఇప్పటివరకు ఆ పదవిని ఎవరికి ఇవ్వకపోవడం కూడా ప్రధానమైనటువంటి చర్చను తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు. బలంగా బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీసీలకు మార్కెట్ కమిటీ ఇవ్వాలనే నినాదం కూడా గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా అటువంటి నిర్ణయం కూడా ఇవ్వలేకపోతున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా బిఎల్ఆర్ బ్రదర్స్ అనే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే మరో గ్రూపు వారిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆధిపత్య పోరు అనేది ఇంకా
కొనసాగే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి సంబంధించినటువంటి అంశంలో పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే వీరందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాంగ్రెస్ సగటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఈ ఆధిపత్య పోరులో కాంగ్రెస్ మనుగడ ఏ విధంగా ఉండబోతుందనే భయాందోళన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వెలబుస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.